ఆమె జగన్మోహన్ రెడ్డి సైనికురాలు. ఎప్పుడూ శాంతంగానే ఉంటారు. తనకు ఇచ్చిన పనిని చేసుకుంటూ పోతారు. నిత్యం జనాల్లోనే ఉంటారు. అలాంటి ఆమెపై కక్షగట్టి కావాలని ఇరికించి కేసు పెట్టారు. దీంతో ఒక్కసారిగా నాయకురాలు శివాలెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. అధరం బెదరం అంటోంది మాజీ మంత్రి విడుదల రజని. మా జోలికి వస్తే తాట తీస్తామంటోంది. అధికారం ఉందని విర్ర వీగితే రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతామంటోంది. పవర్లోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తానంటోంది. అలాగే శపథం కూడా చేస్తోంది. మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్ లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది, మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తు పెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. పల్నాడులో పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ నేతలపై టీడీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. చిలకలూరిపేటలో రాజకీయం రగడ నడుస్తోంది. ఇప్పుడు శాంతంగా ఉండే మాజీ మంత్రి విడుదల రజని మహాఘుర రూపం దాల్చారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కేసులతో భయపడేది లేదని అన్నారు విడుదల రజని. తీరు మార్చుకోవాలంటూ పత్తిపాటికి సూచించారు. ఈరోజు మీరు చేస్తుంది ఏందా అంటే, ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ వాట్ నాట్ ఈరోజు నియోజకవర్గంలో వాట్ నాట్ జరుగుతుందండి. ఈరోజు ప్యాకెట్ నడుస్తుంది. గ్రానైటు, గ్రావెలు, సెటిల్మెంట్లు, అక్రమాలు, ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి, బార్ షాపులు, బెల్ట్ షాపులు, ఇవో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం తల జించుకుంది ఈ రోజుతో అనిపిస్తుంది. అక్రమ కేసులు కడతారా? అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? మీరు నన్ను కానీ, మా కుటుంబ సభ్యుల్ని కానీ, మా నియోజకవర్గ ప్రజల్ని కానీ, అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి, భయపడి, అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం. మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం, ఇంకా బలంగా నిలబడతాం, ముందుకు వెళ్తాం.